నమస్తే అఫ్సల్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. సార్, ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తిని గతంలో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి, ఈవెన్ పార్టీ గెలుపు కోసం ఎంతో కొంత కృషి చేసిన వ్యక్తిని ఇప్పుడు టీడీపీ పార్టీ అనేది వాడుకొని వదిలేసింది, బయట టాక్ వినిపిస్తుంది. సో అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? ఈవెన్ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా, భారతి గారు మీ కాలు పట్టుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందని అంటారు? వాడుకొని వదిలేశారా టీడీపీ వాళ్ళు? దీన్ని కొంచెం భిన్న కోణాల్లో విశ్లేషించి తీరాల్సిన అవసరం ఉంది నిహాల్. ఇప్పుడు కిరణ్ అంటే మొట్టమొదటి కిరణ్ ని వాడుకొని వదిలేశారు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కిరణ్ మీద గుంటూరులో కేసులు నమోదైన తర్వాత తనకి ఆశ్రయం ఇచ్చి, తనకి మళ్ళీ భరోసా నింపి, తన కేసులకి న్యాయ సహాయం చేస్తూ వస్తుంది కూడా పార్టీనే. బహుశా ఇది చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా కిరణ్ ఆశ్రయం పొందుతుంది పార్టీ షెల్టర్ లోనే. నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఎందుకంటే నేను కూడా ఆ ఛానల్ కి మాట్లాడటానికి వెళ్తుంటాను. కొన్ని వందల సార్లు కిరణ్ నేను కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. కిరణ్ పూర్తి స్థాయి ఫుల్ టైం ఆశ్రయం పొందుతుంది పార్టీ నీడలోనే. పార్టీ తను వదులుకొని వదిలేదు. తనకి పూర్తి స్థాయి అండదండలు పార్టీ అందిస్తూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి, పార్టీ షెల్టర్ లో ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు మరింత రెస్పాన్సిబుల్ గా ఉండి తీరాలి. ఇవాళ కిరణ్ మాట్లాడింది ఆ ఛానల్ వచ్చేటప్పటికి పార్టీకి అనుబంధంగా, అంటే పార్టీ వాయిస్ క్యారీ చేసే ఛానల్స్ కి అనుబంధంగా ఉన్న ఛానల్ అది. అటువంటి ఛానల్లో మాట్లాడినప్పుడు ఇక్కడ కిరణ్ ఒక్కడనే తప్పు పట్టడానికి వీల్లేదు. కిరణ్ ఒకవేళ భావావేశంలో అటువంటి భాష వాడుతున్నప్పుడు అక్కడ కెమెరామెన్లు వినకుండా ఆ వీడియో రికార్డ్ అవ్వదు. అలాగే ఆ చిప్పు అప్లోడ్ చేసిన సందర్భంగా, ఎడిటింగ్ చేసే సందర్భంలో ఆ టెక్నీషియన్ ఆ కంటెంట్ వినకుండా దాన్ని ఎడిట్ చేయలేడు. తర్వాత ఆ వీడియోని పబ్లిష్ చేసే సందర్భంలో ఆ కన్సర్న్ ఛానల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో డెసిషన్ మేకర్స్. వీళ్ళందరూ ఒక రకంగా ఈ కంటెంట్ ని అప్లోడ్ చెయ్యొచ్చా చేయకూడదనే కనీస మాత్రపు విచక్షణ పాటించకుండా దాన్ని అప్లోడ్ చేసిన విధానం. కిరణ్ మాట్లాడినా దాన్ని పబ్లిష్ చేయకుండా వదిలేస్తే ఆ చిప్ లో డిలీట్ చేసేసుకుంటారు, ఎరేజ్ చేసేసుకుంటారు ఆ డేటా, అంతే. కానీ దాన్ని వీళ్ళందరూ కలిసి దాన్ని అప్లోడ్ చేయటం వల్ల ఒక రకంగా ఏ విధమైన సందేశం పంపిస్తా ఉన్నారు? 100% కిరణ్ సమయం కోల్పోయాడు. దానికి సహకారం అందించి వీళ్ళందరూ కూడా బాధ్యత రాహిత్యంతో వ్యవహరించారు. కానీ ఆ కంటెంట్ బయటికి వెళ్ళటం ద్వారా పార్టీ అఫీషియల్ నుంచి ఈ విధమైన సందేశం వచ్చింది అనేది పార్టీకి డెఫినెట్ గా సెన్సిటివ్ ఇష్యూ అది. కాబట్టి కిరణ్ కూడా రిలీజ్ అయ్యాడు. తన వల్ల తప్పు జరిగిందని అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన వల్ల పార్టీకి ఇన్కన్వీనియన్స్ ఎదురవుతుంది అనేది తను రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఆ రియలైజేషన్ కిరణ్ లో మొదటి నుంచి ఉంది, నాకు తెలుసు, స్పష్టమైన అవగాహన ఉంది నాకు. కిరణ్ ఎప్పుడనేది ఒక మాట తొందరపడి మాట్లాడిన సందర్భంలో నాబోటాళ్ళం అటువంటి భాష వాడొద్దు అని చెప్తే కూడా చాలా గౌరవప్రదంగా రిసీవ్ చేసుకునేవాడు. మాతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతుండేవాడు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు తను. ఇవాళ అంటే ఒక్కొక్కసారి తన పొజిషన్ చూస్తే నాకే జాలనిపించేది. కనీసం ఒంటి మీద వేసుకునే బట్టలు కూడా సరైన బట్టలు ఉండేవి కదా తనకి. అంటే అంత పేదరికంలో ఉండి కూడా పార్టీ కోసం లాయల్ గా పనిచేశాడు. పార్టీ కూడా తమకున్న స్కోప్ లో తనకి వీలైనంత వరకు రక్షణ కల్పిస్తూనే వచ్చారు. కానీ ఒక సెన్సిటివ్ సిచ్యుయేషన్ ఎరేజ్ అయినప్పుడు, ఇప్పుడు క్లాసులో పిల్లవాడు తప్పు చేశాడు అన్నప్పుడు టీచర్ పనిష్ చేశాడు అని అంటే ఆ పిల్లవాడి మీద కక్షో లేకపోతే ఆ పిల్లాడిని క్లాస్ రూమ్ నుంచి డిజోన్ చేసుకున్నట్టు కాదు. అది డెఫినెట్ గా క్రమశిక్షణ చర్య తీసుకోవడం అనేది ఆ టీచర్ గారి ఉద్యోగ ధర్మం. టీచర్ అలా వ్యవహరించకపోతే ఆయన వృత్తికి ఆయన ద్రోహం చేసినట్టు. పిల్లవాడికి చదువు చెప్పడం ఒకటే కాదు, పిల్లవాడికి మెరుగైన క్రమశిక్షణ నేర్పడం కూడా టీచర్ బాధ్యతే. అలాగే పార్టీ స్ట్రక్చర్ లో పనిచేసేటప్పుడు డెఫినెట్ గా ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి పార్టీ వైపు నుంచి స్పందించడం, దాన్ని ఆ కిరణ్ వాడుకొని వదిలేశారని చెప్పని ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మొన్న వీడియో అప్లోడ్ అయింది. ఇది మొన్న వీడియో అప్లోడ్ అయిన వెంటనే టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళు ఎక్కువగా చూశారు, ట్రోల్ చేశారు దాన్ని.
విపరీతంగా వైరల్ చేశారు. కిరణ్ ని నరికేయాలి, చంపేయాలి, పొడి చేయాలి అని చెప్పని రకరకాల కామెంట్ తోటి విరుచుకుపడ్డారు. అవును. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ వైపు నుంచి తనకి థ్రెట్ ఉంది అనేది కిరణ్ కి రియలైజేషన్ ఉంది కదా. అవును. అదే సందర్భంలో పార్టీ కూడా వేగంగా స్పందించి తన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయమని చెప్పని ప్రభుత్వ పరంగా కూడా ఆదేశాలు ఇచ్చారు కదా. అవును. అంటే అటు వైసీపీ నుంచి తనకి థ్రెట్ ఉంది, ఇటు ప్రభుత్వం వైపు నుంచి అరెస్ట్ ముప్పు ఉందని చెప్పి తనకు తెలుసు కదా. అవును. తెలుసుండి హైదరాబాద్ లో ఉన్న తను ఎందుకు మరి ఇబ్రహీంపట్నం వరకు వచ్చాడు? పోలీసులు తన అదుపులో తీసుకుంది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో కదా. అవును. అంటే ఆంధ్రాకు వస్తే అటు వైసీపీ వైపు నుంచో ఇటు గవర్నమెంట్ వైపు నుంచో తనకు రెండు వైపుల నుంచి ముప్పు ఉందని చెప్పి తెలిసి కూడా తను అక్కడి వరకు ఎందుకు వచ్చాడు? అసలు అక్కడి వరకు ఎలా రాగలిగాడు తను? అంటే కిరణ్ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా నాకు తెలుసు. తనకి ఓన్ వెహికల్ ఏం లేదు. మరి తనకి ఎవరో ఒకళ్ళు వెహికల్ సపోర్ట్ చేసి అక్కడి వరకు తీసుకొచ్చారు కదా. ఎవరు తీసుకొచ్చారు? కాబట్టి ఇక్కడ పార్టీ తనని డిజోన్ చేసుకుంది, తనని వాడుకొని వదిలేశారు అని చెప్పిన మాట అవాస్తవం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసుల సమక్షంలో కూడా తన మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది కదా. జరిగింది. ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకోకుండా పోలీసుల రక్షణలో కనుక తను లేకుండా ఉండున్నట్టయితే అదే వైసీపీ శ్రేణుల కంటపడి ఉన్నట్టయితే ఏం జరుగుండేది? అవును. మరి ఆ విధమైన రక్షణ ప్రభుత్వ పరంగా తనకు కల్పించినట్టే కదా. అవును. అయితే ఇక్కడ పోలీసు పరంగా టీడీపీ సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న ఆక్షేపణ ఏంటి అంటే మరి తనకు ఆ ముసుగేసి తన ఏదో సీజన్డ్ అఫెండర్ లాగా, హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఎందుకు ట్రీట్ చేశారు అని చెప్పని పోలీసులు ఒక్కొక్కళ్ళని ఒక రకంగా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు జరిగింది తప్పు అని చెప్పని తనకు తనే రిలీజ్ అవుతున్నాడు, తన అపాలజీ చెప్పాడు. అపాలజీ చెప్పగానే వదిలేసే నేచరు వైసీపీది కాదు కదా. అలాగే ఇవాళ వల్లభనేని వంశీ కూడా భువనేశ్వర్ గారిని మాట్లాడిన తర్వాత తన అపాలజీ చెప్పాడని చెప్పని టీడీపీ శ్రేణులను ఎక్స్క్యూజ్ చేసే వల్లభనేని వంశీని ఎక్స్క్యూజ్ చేయలేదు కదా. వడాల నాని పోటాడు ఎప్పుడు తన అపాలజీ చెప్పలేదు, కానీ వల్లభనేని వంశీ తర్వాత అపాలజీ చెప్పాడు భువనేశ్వర్ గారికి. చెప్పినా కూడా టీడీపీ శ్రేణులు వంశీ విషయంలో ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయలేదు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ కిరణ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అనేది కిరణ్ గొప్పతనం. తన ఏజ్ కి తన వల్ల తప్పు జరిగిందని చెప్పి రియలైజ్ అయ్యి వెంటనే అపాలజీ చెప్పడం అనేది డెఫినెట్ గా ఆహ్వానించదగ్గ వ్యవహారం. అదే సందర్భంలో ఈ మధ్య చూస్తున్నాం మనం, పోలీసుల బట్టలోడ తీస్తామని చెప్పిన కాకాని గోవర్ధన్ రెడ్డి మరి 15 రోజులుగా పరారీలో ఉన్నాడు. చాలా మంది పరారీలో ఉంటున్నారు. ఇవాళ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి వాళ్ళు ఇలా చాలా మంది పరారీలో ఉంటున్నారు. తనకు వైసీపీ నుంచి థ్రెట్ ఉందని చెప్పి తెలిసిన, పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పని తెలిసిన తన సవాలుని ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఆంధ్రాలోకి వచ్చాడు కదా. తను కూడా పారిపోవాలి అనుకుంటే హైదరాబాద్ లోనే అబ్స్కాండ్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ పోలీసులు ఏం చెప్పారు, అదుపులోకి తీసుకున్నప్పుడు తన మొబైల్ ని ట్రాక్ చేస్తూ మేము ఇబ్రహీంపట్నం దగ్గర తను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశామని చెప్పారు. అంటే తన మీద కేసు నమోదై ఉన్నప్పుడు తన మొబైల్ స్విచ్ ఆన్ లో ఉంటే తన మొబైల్ ట్రాక్ చేస్తారనే అంతటి అవగాహన లేని వ్యక్తి కాదే కిరణం. ఈ జనరేషన్ కుర్రాడే కదా. డెఫినెట్ గా టెక్నికల్ గా తన ఫోన్ ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పని తెలిసి కూడా తన ఫోన్ ఆన్ లోనే ఉంచుకున్నాడు అని అంటే ఖచ్చితంగా పోలీసులకి సరెండర్ కావడానికి తను సిద్ధపడ్డాడు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది. అంటే తనని కాపాడే ప్రాసెస్ లో భాగంగానే ఇది జరిగింది. దాన్ని అర్థం చేసుకోకుండా పార్టీ వాడుకొని వదిలేసింది అని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తన హక్కును చేర్చుకొని తనకు భోజనం పెట్టి తనకి న్యాయ సహాయం అందిస్తా వచ్చింది పార్టీయా, లేకపోతే ఇవాళ ఈ ఆక్రోశిస్తున్న వాళ్ళందరూ? నాకు పర్సనల్ గా తెలిసిన నిహాల్ తన పేదరికం గురించి ఎవరైనా కనీసం ఒక 2 జతలు చొక్కాలన్నా తనకు ఎప్పుడైనా కొనిపెట్టిన నేపథ్యం లేదు. కష్టమో నష్టమో తనే భరించాడు. పార్టీకి తనకి మధ్య ఉన్న ర్యాపో ఏంటనేది తనకు తెలుసు. మంచో చెడో పార్టీతోటి తను సేల్ అవ్వాలనుకుంటాడు తప్ప తను పార్టీ మీద అలిగి పార్టీ తనకు అన్యాయం చేయలేదని చెప్పని తనకు తెలుసు అసలు విషయం. పార్టీ మీద విపరీతమైన ప్రేమ ఉంది తనకి. అటువంటి దగ్గర పార్టీ కూడా తనని ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయదు. సాంకేతికంగా వాళ్ళు సస్పెండ్ చేసినా తనంటే కన్సర్న్ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆ పెద్దలు అన్నదాంట్లో అందించేదే 100% కిరణ్ రక్షణకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు.
ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కిరణ్ రాయల్ ని పార్టీ మళ్ళీ ఏదైతే గతంలో ఎలా ఆదుకుందో పార్టీ మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాగో బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. దాని తర్వాత కూడా పార్టీ ఆదుకునే ఉదంతం మనం చూడొచ్చు అంటారా? అంటే పార్టీ అఫీషియల్ గా తనని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పార్టీ ప్లాట్ఫామ్స్ మీద కూర్చోబెట్టడానికి ఆస్కారం ఉండదు. కానీ ఓకే. తనంటే కన్సర్న్ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, ఓకే. వాళ్ళు సహాయం చేస్తారు తనకి. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు కిరణ్ రాయల్ గారి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆయన జైలుకి కిరణ్ రాయల్ గా తను కిరణ్ రాయల్ జనసేన లీడర్. ఇప్పుడు కిరణ్ గారు చెబ్రోల్ కిరణ్ గారి పరిస్థితి ఏంటి సార్? అరెస్ట్ అయ్యారు. సో ఇంతలా నెగిటివిటీ వచ్చింది. గతంలో ఆయనకి పాజిటివిటీ బాగుంది, సెటరికల్ క్యారెక్టర్ వేస్తూ సీమరాజా గారి తర్వాత కిరణ్ గారి విషయం మనం చూసాం. ఇప్పుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ వీడియోస్ చేయనని ఆయన బలగుద్ది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆయన మనుగడకి ఎలా సాగుతారని మీరు అనుకుంటున్నారు? మీకు పర్సనల్ గా తెలుసని మీరు ఇప్పుడే అన్నారు. సో నెక్స్ట్ ఆయన పొజిషన్ ఏంటి అనుకుంటున్నారు? ఒకటేంటంటే ఇప్పుడు తను ఇప్పటి వరకు ప్లే చేస్తూ వచ్చింది తనేం సర్వైవల్ కోసం చేసిన వృత్తి కాదు అది. పార్టీ మీద ప్యాషన్ తోటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తనకున్న పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పార్టీకి సర్వీస్ చేస్తూ వచ్చాడు. ఓకే. అంతేగాని తనేమి పార్టీ మీద డిపెండ్ అయ్యి దాన్ని ఒక కెరీర్ గా మలుచుకోవాలా. తను చేసే వీడియోలకు తనకేమీ యాడ్ రెవెన్యూ రాదు. ఓకే. తన వాయిస్ క్యారీ అయింది, ఆ వాయిస్ వల్ల ఎంతో కొంత స్థాయిలో పార్టీకి లబ్ధి చేకూరింది. దానికి అంటే ఇన్ రిటర్న్ గా పార్టీ కూడా తన ఆలపాన చూసుకుంది ఇప్పటి వరకు. రేపు రోజున ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి, పార్టీ సభ్యత్వం నుంచి రిమూవ్ చేశారు కాబట్టి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయించాలి. కొంచెం ఎమోషన్స్ తగ్గుతాయి. తగ్గిన తర్వాత పార్టీలో నాకు తెలిసిన పెద్దలు చాలా మంది ఉన్నారు తనంటే కన్సర్న్ తోటి ఉండేవాళ్ళు. ఏదో రకంగా తనైతే చేరదీస్తారు, తనకు మళ్ళీ ఆశ్రయం కల్పిస్తారు తప్ప పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద అయితే తనకు ఆస్కారం ఉండకపోవచ్చు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మై కాన్ కాంటాక్ట్స్ వచ్చినందుకు.